सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 24 నిమిషాలకు. తిథి తదియ సాయంకాలం 6 గంటల 56 నిమిషాల వరకు. నక్షత్రం హస్త సాయంకాలం 4 గంటల 54 నిమిషాల వరకు. వర్జం రాత్రి 1 గంటల 49 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 46 నిమిషాల నుంచి 5 గంటల 35 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల 18 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. ఈరోజు అమృతకాలంలోనే ఈ శుభప్రదమైన సమయం కూడా వచ్చింది కాబట్టి, ఈ రోజున ఆదివారం కూడా కాబట్టి, ఆరోగ్యానికి ఆదివారం ముఖ్యమైనది కాబట్టి, అనారోగ్యవంతులు మందులు కొనుక్కోలేని వాళ్ళు, వాళ్ళకి మనకు వీలైనంతగా మందులను దానం చేయడం ద్వారా దోష ఫలితాలను నివారించుకుని ఆరోగ్య వృద్ధిని పొందవచ్చు. ఇంకా విశేషించి ఈరోజు సామవేదం అధ్యయనం చేసే వారికి ఉపాకర్మ చేస్తూ ఉంటారు. అలాగే ఉండ్రాళ్ల తద్దె మనం అమ్మవారిని పూజ చేసుకుంటాం. షోడశ ఉమావ్రతం అని కూడా పిలుస్తారు దీన్ని. పగలంతా ఉపవాసం ఉండి చంద్రోదయమైన తర్వాత ఆ అమ్మవారిని పూజ చేసుకుని ప్రసాదం స్వీకరిస్తారన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా యువకుడు ఆరోగ్యవంతుడు ఆనందకారి అయినటువంటి భర్త లభిస్తాడు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే ఈరోజు స్వర్ణ గౌరీ వ్రతం అనేటువంటి వ్రతం కూడా ఉంది. అందువలన అందరూ కూడా బంగారంతో చేసినటువంటి గౌరీదేవిని పూజ చేసుకోవాలి. అది ఎలా కుదురుతుంది అంటే చిన్న ప్రతిమను చేయించుకోవచ్చు, లేదా బంగారపు ఏదైనా ఒక వస్తువు పెట్టి గౌరీదేవిగా భావన చేసి పూజ చేయవచ్చు. తద్వారా ఏమవుతుంది అంటే వ్యక్తిలో జీవశక్తి పెరుగుతుంది, సంపదకు లోటు ఉండదు, ఆయుర్దాయం పెరుగుతుంది, సౌభాగ్యం సిద్ధిస్తుంది. అలా సకల సౌఖ్యములకు ఈ స్వర్ణగౌరీ వ్రతం చాలా చాలా ముఖ్యమైనది. అలాగే బలరామ జయంతి. బలరాముడిని మనం పూజించడం ద్వారా మనం వ్యసనాలను జయించేటువంటి శక్తి ఏర్పడుతుందండి. అలాగే బలరాముని గురించి బలరామ నమస్తుభ్యం సర్వవ్యసన నాశక అనేటువంటి మంత్రాన్ని జపించుకున్నట్లయితే వ్యసనాలను జయించేటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ప్రదోషం ఉన్న దృష్ట్యా సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత 1:12 నిమిషాల పాటు శంకరుణ్ణి ఆరాధించుకోవడం, పరివారంతో సహా ఆరాధించడం వలన మనకు సకల సౌఖ్యాలు ఏర్పడతాయి, మనకు అవసరాలన్నీ కూడా తీరుతాయి, మోక్షంతో సహా. నేటి ఆణిముత్యాలు. ఎవరూ చూడనప్పుడు నీవు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజమైన స్వభావం. తనని తాను కోల్పోయినప్పుడే విత్తనం మహావృక్షమవుతుంది. తనదనే ఉనికిని కోల్పోయినప్పుడే మనిషిలో మానవత్వం జనిస్తుంది. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః.
శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః. భోక్తారో విప్రముచ్యంతే కర్తా దోషేణ లిప్యతే. అధికార పదవుల్లో ఉండేవాళ్ళు, గృహరాజ్యంలో యజమాని పదవిలో ఉండేవాళ్ళు, అటువంటి వ్యక్తులు ఈ సూక్తిని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏకః పాపాని కురుతే. నాయకత్వ పదవిలో ఉన్నవాడు ఒక్కడే పాపం చేస్తాడు. ఆ పాపానికి ఫలితం మాత్రం మహాజనః భుంక్తే. కొన్ని వందల మంది, వేల మంది అనుభవిస్తారు. పాపం చేసిన వాడు ఒకడు, శిక్ష మాత్రం వేల మందికి. కుటుంబంలో అయితే కనీసం 100 మందికి. భోక్తారో విప్రముచ్యంతే. ధర్మశాస్త్రం ప్రకారంగా ఈ పాపానికి ఫలితం, లేనిపోని పాపం ఎవరి నెత్తి మీద పడదో వాళ్ళ పాపం మాత్రం త్వరగా తొలగిపోతుంది. కర్తా దోషేణ లిప్యతే. ఈ పాపానికి మూలకర్త ఎవడైతే ఉంటాడో నాయకుడు, వాడి పాపం మాత్రం ఎప్పటికీ పోనేపోదు, దీర్ఘకాలం ఉంటుంది. ఇది పాపపుణ్య విచారణ, న్యాయాన్యాయ విచారణ అనేటువంటి 2 విచారణలతో కూడినటువంటి సూక్తి ఇది. ఒక గృహ యజమాని దుర్వ్యసనాలకు పాలై సంపదంతా పోగొట్టుకున్నాడు. సంపద పోగొట్టుకున్నాక తినడానికి ఏం లేకుండా పోయింది. అప్పుడు కొత్త ధర్మశాస్త్రాలు చెప్పడం మొదలెట్టాడు. నా కుటుంబాన్ని పోషించడం నాకు ప్రథమ ధర్మం, ఆ ధర్మం కోసం పాపం చేసినా తప్పు లేదు అని దొంగతనాలు మొదలెట్టాడు. దొంగతనాలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఓ రోజున పోలీసులు దొరికిపోయాడు. దొరికిపోతే పోలీసులు మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో వేసేశారు. పాపం చేసింది ఒకడు, శిక్ష 10 మందికి. కనుక ఎవరైతే కీలక స్థానంలో ఉంటారో, ఎవరైతే అధికార స్థానంలో ఉంటారో, ఎవరైతే 10 మందిని అజమాయిషీ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉంటారో వాళ్ళు చేసే తప్పులు ఇలా 10 మంది మీద పడుతూ ఉంటాయి. ఇవాళ గృహస్థు చేశాడు ఈ పని. విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు ఉన్నారు. వాళ్ళ కుటుంబ కలహాలు వచ్చినాయి. ఆ కుటుంబ కలహాలు రాజులకు వచ్చినాయి కనుక అది యుద్ధంగా మారిపోయింది. బొబ్బిలి మహాయుద్ధం వచ్చేసింది. బొబ్బిలి మహాయుద్ధం యొక్క ప్రభావం ఎన్ని తరాల మీద పడ్డది. చివరికి 2 రాజవంశాలు కూడా నశించిపోయినాయి, నిర్మూలన అయిపోయినాయి. రాజవంశాలు మాత్రమేనా, ఎన్ని మంత్రి వంశాలు, ఎన్ని సేనాని వంశాలు, ఎన్ని సైనిక వంశాలు. మరి ఆ రాజ్యంలో ఉండే ఆ పరిస్థితే మారిపోయింది. 2 రాజ్యాలు కూడా క్షీణించిపోయినాయి, అధమస్థితికి వెళ్ళిపోయినాయి. ఇదంతా దేనివల్ల వచ్చింది? ఒకడు పాపం చేస్తే 100 మందికి. అయితే మరి పాపం ఏం జరిగింది? భోక్తారః విప్రముచ్యంతే. ఎవరైతే ఈ పాపాన్ని పంచుకుంటున్నారో, రాజుగారు చేసిన పాపాన్ని, ఆ పాపం వాళ్ళ త్వరగానే ప్రక్షాళన అయిపోతుంది, ఒక జన్మలోనే. కర్తా దోషేణ లిప్యతే. అధికారంలో ఉన్నటువంటి ఆ నిజమైన పాపకర్త ఉన్నాడే, వాడి పాపం మాత్రం లిప్యతే, వాడికి అంటుకునే ఉంటుంది, వాడి తారంటుకున్నట్టుగా. జన్మలు పోయినా సరే ఆ పాపం పోదు. కనుక అధికార పదవుల్లో ఉన్నవాళ్ళు బహుజాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రజా సామాన్యాన్ని ఏవైతే ప్రభావితం చేస్తాయో అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అటువంటి ఉగ్రమైన ఆలోచనలు చేసేటప్పుడు, అటువంటి ఉపద్రవకరమైనటువంటి కార్యాలు నిర్వహించేటప్పుడు వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తనకీ నష్టమే, తన రాజ్యానికి నష్టమే, తన ఆశ్రితులకి నష్టమే, అందరికీ నష్టమే అనే విషయాన్ని గ్రహించి బహు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు. అందుకనే ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః. భోక్తారో విప్రముచ్యంతే కర్తా దోషేణ లిప్యతే అని ధృతరాష్ట్రుడికి పరోక్షంగా హెచ్చరిక చేస్తున్నాడు విదురుడు. అటువంటి హెచ్చరిక చేయాల్సిన అవసరం మనకి కలగకుండా ఉండుగాక. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. రక్షస్సొక్కడు సూర్యును గురిచి ఉగ్రంబౌ తపశ్చర్య ధూమ్రాక్షాఖ్యం ధరించి వానిదయ ఉజ్జద్భీకరంబున్ మహారుక్షంబౌనొక శూలమున్ బడయ ఆలోకించి అద్దాన తత్కుక్షించిల్చితి వంచు వింటి వినుతింతు నిన్ను విఘ్నేశ్వరా. ఈ వినాయకుడు ఎంత దయామయుడంటే ఒకసారి తన భక్తుడైన కాశీరాజుని
చూద్దామని వినాయకుడు బయలుదేరాడు. ఆ కాశీరాజుకి దర్శనమిచ్చి అనుగ్రహించాలని. కాశీరాజు అంత భక్తుడు వినాయకుడికి. ఈ వినాయకుడు ఆ కాశీపట్టణానికి వెళ్ళేటప్పటికీ ధూమ్రాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు సూర్యుని మెప్పించి ఒక మహాశక్తిమంతమైన శూలాన్ని వరంగా పొందాడు. ఆ శూలం పట్టుకుని వచ్చి యుద్ధంలో ఈ కాశీరాజుని ఓడించే ప్రయత్నం చేస్తున్నాడు. బ్రహ్మాండమైనటువంటి యుద్ధం అక్కడ ప్రారంభమైంది. అప్పుడు వినాయకుడు అక్కడకు చేరుకున్నాడు. ఆ పరిస్థితి చూచి కాశీరాజు ఈ ధూమ్రాక్షుడి చేతిలో ఓడిపోతాడు. ఎందుకనంటే వాడు రాక్షసుడు, పైగా సూర్యుడు ఇచ్చినటువంటి ప్రచండమైన శూలం వాడి చేతిలో ఉంది. అప్పుడు ఈ పరిస్థితిని గ్రహించిన వినాయకుడు కాశీరాజు తరపున ఆ ధూమ్రాక్షుడితో పోరాడాడు. పోరాడి వాడు వినాయకుడిపైకే ఆ సూర్యుడిచ్చినటువంటి శూలాన్ని విసిరాడు. ఆ శూలాన్ని గాల్లోనే పట్టుకుని దాన్ని తిప్పి వాడి పొట్టలో పొడిచి ఆ ధూమ్రాక్షుణ్ణి సంహరించేశాడు వినాయకుడు. అలా భక్తుని వెళ్ళి దర్శించి ఆ భక్తునికి వచ్చినటువంటి ఆపదని నివారించి భక్తుని శత్రువుని సంహరించి అతనికి ఎంతో మేలు చేశాడు ఈ వినాయకుడు. అటువంటి ఆ వినాయక స్వామిని మనం గనక భక్తి శ్రద్ధలతో కొలిచినట్లయితే మనకు కావలసినటువంటి రక్షణలు, సంపదలు అన్నీ కూడా ఆయనే కలిగిస్తాడు అని పురాణ కథల ద్వారా తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి గారి విఘ్నేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. నేను రాత్రి పడుకుంటున్నాను అనుకోండి, 11 మాటలు శివనామం చెప్పి నాకు నిద్ర పట్టాలని ప్రార్థన చేసి పడుకోవాలి. నేను నిద్ర లేస్తున్నాను అనుకోండి, 3 మాటలు శ్రీహరి 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 అని చెప్తూ లేవాలి. ఎందుకనంటే జాగృతి యందు ఇంద్రియములకు అధిపతి అదోక్షజుడు శ్రీ మహావిష్ణువు. ఆయన నామం చెప్పి లేవాలి. పరమశివుడు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి మళ్ళీ అన్ని అవయవాలకి శక్తినిస్తాడు. ఆయన నామం చెప్పి పడుకోవాలి. నిద్ర ప్రసాదం, లేచి పని చేస్తే ప్రసాదం. అన్నం తినేటప్పుడు నేను తింటున్నానని తినరు. ఇది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు. ఈ పదార్థం దొరికేట్టు చేసినవాడు వాడి శాసనానికి అగ్ని వండింది. ఈ నీళ్లు వాడి శాసనం వల్ల దొరికే. నేను తింటే రుచి వాడి అనుగ్రహం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని పదార్థాలు కలిసిపోయినా వాడు అగ్ని రూపంలో ఉండి పచనం చేస్తున్నాడు, శక్తిగా మారుస్తున్నాడు. కాబట్టి వాడికి చెప్పి తింటాను. యజ్ఞం కింద తింటానని 3 మాటలు నీతి మెతుకులు పట్టుకుని నాలిక మీద పట్టుకుని నోట్లో వేసుకుంటారు. చొక్కా బనీను లేకుండా తినడానికి కారణం అది. చొక్కా బనీను ఉందనుకోండి, ఉంటే ఎలా పుచ్చుకుంటారు? హవిస్సు అగ్నిహోత్రంలో పురుషుడికి అధికారం ఉండదు. అందుకని తీసి ఉత్తరీయం 1 వేసుకుని 5 మాటలు స్వాహాకారంతో నాలిక మీద పెట్టుకుని పంటితో నవలకుండా లోపలికి మింగుతాడు. ఇప్పుడు ఆయన జన్మ తరించింది. ఆయన ఎక్కడున్నాడో అటువంటి వాడి వలన ఆ ఇల్లు వంశం వృద్ధిలోకి వస్తాయి. బనీ నిన్ను కాపాడుతుందా, చొక్కా కాపాడుతుందా? ఇది కాపాడుతుంది. దీని విలువ తెలుసుకున్నాడు. దాని ముందు నీ బనీని ఎంత, నీ చొక్కా ఎంత. ఆచారకాండ అందుకొచ్చింది, ఉత్తినే రాలేదు. కాబట్టి ఇప్పుడు అలా తిన్నాడు. ఏదో పని మొదలెడతాడు, ఈశ్వరుడికి చెప్తాడు. పని పూర్తయింది, ఈశ్వర మీ అనుగ్రహం, పని పూర్తయింది అంటాడు. ఇప్పుడు అసలు ఆయన జీవితంలో ప్రసాదం కానిది ఏదుంది? ఆఖరికి మృత్యు వచ్చి కబళించేస్తోంది. ఈశ్వర మీ అనుగ్రహంతో ఇన్నేళ్లు శరీరంలో ఉన్నా, కొడుకుల్ని చూశా, కోడళ్ళని చూశా, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, ముని మనవలు చూశా. మీ అనుగ్రహంతో ఏదో బ్రతికున్నన్నాళ్ళు మీ గురించి చెప్పుకున్నా. ఇది వదిలిపెట్టేస్తున్నాను, ఈ తోలుతిత్తి మీ పాదపంజరంలోకి వచ్చేస్తున్నాను. ఎక్కువ ఆయాసం లేకుండా విడిపించేయండి అని నమస్కరించి దీన్ని కూడా ప్రసాదంగా వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు అసలు జీవితమే ప్రసాదం. ఇప్పుడు ఆ ప్రసాద బుద్ధితో అనుభవించినంత కాలం ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. ప్రసాద బుద్ధి పోయింది, ఇదంతా నాదే, తొలగిపోతుంది. ఆవిడ నీదేగా, ఏది సంపాదించి చూస్తాను, ఏది నిలబెట్టుకో, ఏది ఈ గుణములను సంతరించుకో, కీర్తి సంపాదించుకో చూస్తాను.
అంటుంది ఆవిడ. చిన్న వైక్లభ్యం ఒకటి వచ్చిందనుకోండి, అక్కడతో అయిపోయిందంతే. కంఠంలో జీర వచ్చిందనుకోండి, గట్టిగా మాట్లాడితే కంఠంలో పోటు వస్తోంది, ఏం మాట్లాడతాడు? అయిపోయిందా అక్కడతో కీర్తి? బతికున్నంత కాలం ప్రతిరోజు వాక్సుమములను సమర్పించాడు. దేనివల్ల? ఇది ఆవిడ ప్రసాదం అని చెప్పుకున్నాడు, ఆవిడ అనుగ్రహం నా చేత చేయించిందని చేశాడు. ఆఖరి ఊపిరి వరకు ఆవిడ చేయిస్తూనే ఉంటుంది. పాత్రత దేని చేత? ప్రసాద బుద్ధి చేత. ఇది బాగా తెలుసుకోవాలి. ఇది మొదటి లక్ష్మీ కటాక్షం అని చెప్తుంది శాస్త్రం. అసలు ఈ బుద్ధి నిలబడితే వాడికి లక్ష్మీ కటాక్షం ఉన్నది అని గుర్తు. అందుకే కళ్యాణి బతగాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంది సీతమ్మ. ఇవాళ పూజ చేసేయండి, రేపు పొద్దున మీ ఇంట్లోకి లక్ష్మి నడిచి వచ్చేస్తుందంటే అంతకన్నా అబద్ధం ఇంకోటి లేదు. అది కాదు లక్ష్మీ కటాక్షం అంటే. నీకు లక్ష్మీ కటాక్షానికి కారణాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ కారణం తెలుసుకుని రమించి నువ్వు పూజ చేయాలి. ఆ బుద్ధితో నిలబడాలి. అది ప్రసాదం అవుతుంది. అందుకే చూడండి, ఇప్పుడు పాత్రత అంటే అసలు వీడికి ఇది ఇవ్వవచ్చు. ఆవిడ దేని చేత చూస్తుంది అంటే వీడి బుద్ధి ఎటువంటిది. ఆ ప్రసాద బుద్ధి ఉంది, ఆవిడ అనుగ్రహిస్తుంది. ఇంటి ఇల్లాలుగా 10 మందికి అన్నం పెట్టడంలో, 10 మందిని ఆదరించడంలో, ఆ ఇంటి యజమానికి కీర్తి తేవడంలో, ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కల్పించడంలో ఒక ఇంటి ఇల్లాలికున్నటువంటి ప్రాముఖ్యత నిజానికి పురుషునికి లేదు. నేను పరమ సత్యం చెప్తున్నాను మీతో. పురుషుడిదా ఐశ్వర్యం, ఇంటి ఇల్లాలిదా అంటే ఐశ్వర్యము ఇల్లాలిదే. తెలిసి తెలియక అమాయకత్వంతో ఏదో తక్కువ అనుకుని మాట్లాడేస్తుంటారు. అసలు నిజానికి వాళ్ళకి వేసినంత పెద్దపీట పురుషుడికి శాస్త్రం వెయ్యలేదు. ఎందుచేత అంటే మీ మీద ఎందుకు పెట్టాలి? నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి, నా ఇంటికి అతిథి వస్తే ఆ అతిథి కడుపు నిండా అన్నం తిని వెళ్ళాడన్న తృప్తి నాకు దేని చేత కలుగుతుంది? నా పత్ని సంతోషంగా అన్నం వండి 4 పదార్థాలు చేసి వచ్చిన వాళ్ళకి కొసరి వడ్డించి కడుపు నిండా పెడితే ఆయన 4 మాటలు త్రేయించాడనుకోండి, ఆ త్రేణుపులు ఉన్నాయా అని వింటూ ఉంటాట పూజామందిరంలోంచి ఈశ్వరుడు. నన్ను నమ్ముకున్నవాడొకడు ఈ ఇంట్లో కూర్చుని త్రేయించాడు, కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని వెళ్ళాడు. ఆయన త్రేణుపు వినపడింది, దాన్ని లెక్కలోకి తీసుకుంటాట ఐశ్వర్యాన్ని నిలబెట్టడానికి. మనం తినడం కాదు, ఇంటికొచ్చిన అతిథి త్రేయించి వెళ్ళాడా? మీరు చెప్పండి, అది నా చేతిలో ఉందా, నా భార్య చేతిలో ఉందా? నిజానికి ఎవరిది వైభవం అంటే ఇల్లాలిదే వైభవం. ఆవిడ లేకపోతే యజ్ఞం చేస్తాడా, యాగం చేస్తాడా, కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేస్తాడా, ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుంటాడా? ఆవిడ ఉంటేనే అవన్నీ. ఆవిడ లేకపోతే ఏ పుణ్యకార్యం చేయలేడు. ఇక్కడ సుఖం లేదు, ఊర్ధ్వలోకాలకు వెళ్ళడానికి పుణ్యం లేదు. అన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి. అందుకే గృహలక్ష్మి గృహే గృహే. అసలు ఇంటికి లక్ష్మీదేవి ఎవరు అంటే ఇల్లాలే లక్ష్మి. అందుకే పీటల మీదకి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు నడిచి వెళ్ళిపోతాడు, పెళ్లి కూతురు నడిచి రాదు, పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. ఆమె నడిచి రాకూడదు, మేనమామలు ఎత్తి తీసుకొస్తారు. అంత సుసంపన్నమైనటువంటి ధర్మం మంది. అటువంటి లక్షణములు కలిగినది చారుమతి. కాబట్టి చారుమతికి లక్ష్మీదేవి కలలో కనపడింది. అమ్మా, నువ్వు పతి శుశ్రూష చేయడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నదానివి. పైగా కళావతి సావిదుషి సతతం మంజుభాషిణి చారుమతి లక్షణాలు చెప్పారు. ఆవిడ కళావతి, కళలో ప్రవేశం ఉంది. భర్తగారు పూజ చేసుకుంటున్నాడు అనుకోండి, నీరాజనం గంట వినిపించింది అనుకోండి, ఆవిడ వచ్చి కూర్చుంటుంది. గీతం శ్రావయామి అన్నాడు అనుకోండి, ఆయన చక్కగా ఆవిడ అక్కడ కూర్చుని ఓ కీర్తన పాడుతుంది. ఆవిడ కీర్తన పాడుతుంటే ఆయన అలా కూర్చుని అప్పటి వరకు పూజ చేసి ఉన్నాడు కదూ, కంజదలాయతాక్షి కామాక్షి అని పాడుతోంది అనుకోండి, ఆయన కళ్ళు మూసుకుని ఆ పాట వింటూ అప్పటి వరకు పూజ చేసి 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 ఆర్ద్రతతో ఉన్నాడేమో. ఆ అమ్మవారు కుంజరగమని అంటే కామాక్షి శుక్రవార మంటపంలో అమ్మవారు నడిచి వెడుతుంటే కాళ్ళకి పెట్టుకున్న గజ్జెల చప్పుడు ఇక్కడ వింటూ మురిసిపోతాడు. ఇప్పుడు కళావతి ఆవిడకో పాట వచ్చు, పాడింది. ఆవిడికి వీణ వాయించడం వచ్చు, ఇవాళ పాట పాడింది. రేపు వాద్యం ఘోషయామి, కాసేపు వీణ వాయిస్తుంది. ఆయన పూజలో పక్కనే అనుగమిస్తుంది. అనుగమించి ఆయనకి ఏం కావాలో ఆయన అడగక్కర్లేదు, అలా అందిస్తుంది. ఇద్దరూ కలిసి తరించిపోతారు. అందుకు చిటికిన వేలు పట్టుకు నడిచారు ఇద్దరు.
అది జీవితంలో ఒక్కరోజు అలా అనుభవించింది లేదనుకోండి, ఏమి దాంపత్యం అని అలా దాంపత్యాన్ని అసలు ఒక్కరోజు అలా కూర్చుని పూజ చెయ్యలేదు, అలా ఆయన అడగలేదు, ఆవిడ ఇవ్వలేదు, ఎందుకు ఇంకా అది దానిలో ఏమి సంతోషం ఉంది అసలు? కాబట్టి కళావతి సావిదుషి ఆమె మంచి ఆలోచన చెప్తుంది, పక్షపాత బుద్ధి లేదు, మా వాళ్ళు మీ వాళ్ళు అన్న బుద్ధితో ఉండదు, మంచి బుద్ధితో ఆలోచిస్తుంది. ఇవి చేస్తే మా ఆయన కీర్తి నిలబడుతుంది, ఆయన వృద్ధిలోకి వస్తారు, ఆయన ఆయువు నిలబడుతుంది, కాబట్టి నేను ఆయనకి ఈ సలహా చెప్పాలి, మంచి ఆలోచనలు చెప్తుంది. సావిదుషి సతతం మంజుభాషిణి, ఆమె ఏది మాట్లాడినా కర్కశంగా ఉండదు, పరమ మృదువుగా చిరునవ్వులు నవ్వుతూ చక్కగా మాట్లాడుతుంది. అందుకే అసలు ఒక ఇంటి లక్ష్మిదే ఏ కారణం చేత నిలబడుతుందో తెలుసా? నేను చెప్పట్లేదు ఈ మాట, మహాభారతంలో చెప్పిన మాట చెప్తున్నా. లక్ష్మీదేవి ఏ ఇంట స్థిర నివాసం ఉంటుంది అంటే, ఏ భార్య భర్త కీచులు అడుకోరో, అస్తమానం నింద చేసుకోరో, వాళ్ళిద్దరూ ఉల్లాసంగా ఉన్నారనుకోండి, సంతోషంగా ఉన్నారనుకోండి, అంతకు మించిన లక్ష్మి ఇంకొకటి లేదు. ఎంత ఉన్నది అని కాదు, ఆ ఉన్న రోజులు సంతోషం, ఆ లేని రోజులు మధురమైనటువంటి అనుభూతి. ఆ లేని రోజులు కూడా దాంపత్యంలో మధురమైన చిగురుటాకులు, అవి ఇప్పుడు పండిపోయి పచ్చగా అయిపోయి రాలిపోయాయి, ఇప్పుడు పెద్ద వటవృక్షమై నిలబడ్డారు ఇద్దరు. ఆ చెట్టు కింద ఎందరో బాటసారులు సేద తీరుతున్నారు, కానీ వాళ్ళలా వృద్ధిలోకి రావడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత, ఆ సంతోషం, ఆ ప్రేమ, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ నిండుతనం, దాని చేత లక్ష్మీదేవి నిలబడుతుంది తప్ప అసలు భార్యాభర్తలు ఇద్దరూ అస్తమానం దెబ్బలాడుకునే చోట లక్ష్మీదేవి నిలబడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మాధవాయ నమః. హతాత్మనోర్థభూతస్య యతోనర్థ పరంపరా సంస్కృతిః తద్వ్యవచ్ఛేదో భక్త్యా పరమయా గురో. ఆత్మ ఒక్కటే సత్యం, జగత్తంతా మిథ్య. అయినా కూడా ఆత్మస్వరూపుడైన జీవుడికి అజ్ఞానం మూలంగా దుఃఖాల పరంపర అయినటువంటి సంసారం కలుగుతుంది. కనుక శ్రీహరి యందు కలిగి ఉండే అత్యంత గొప్పదైన నిష్కామ భక్తి మాత్రమే అజ్ఞానాన్ని పోగొట్టి సంసారాన్ని నివారిస్తుంది. వాసుదేవే భగవతి భక్తియోగ సమాహిత సద్రీచీనేన వైరాగ్యం జ్ఞానంచ జనయిష్యతి. భగవంతుడైన వాసుదేవుని యందు సరైన పద్ధతితో ఏకాగ్రమైన చిత్తంతో అభ్యాసం చేయబడిన భక్తి అనే సాధన జ్ఞాన వైరాగ్యాలను ఉదయించేటట్లు చేస్తుంది. ఓ రాజర్షి, నిత్యము శ్రద్ధతో ఆ శ్రీహరి కథలను వింటూ మోక్ష చింతన చేస్తూ ఉన్న సాధకుడికి త్వరలోనే భక్తియోగం సిద్ధిస్తుంది. శ్రీహరి గాథలే భక్తియోగానికి ఆధారం. ఓ రాజా, పరోపకార పారాయణులు, స్వచ్ఛమైన హృదయం కలవారు అయినటువంటి భగవద్భక్తులు భగవంతుడు కీర్తనము వినటానికి తొందరపడేటువంటి మనస్సును కలిగి ఉంటారు. వారు ఎక్కడ ఉంటారో అక్కడ మహాత్ములతో కీర్తించబడి శ్రీహరి యొక్క చరితం అనేటువంటి శుద్ధమైన అమృతం వరదలే అంతటా పారుతూ ఉంటుంది. ఆ అమృతాన్ని ఎవరైతే కథను వినటంలో చెవులను అప్పగించిన శ్రద్ధతో వాటి ద్వారా తృప్తి పడకుండా పానం చేస్తారో వారికి ఆకలి దప్పికలు, భయము, దుఃఖము, వ్యామోహము అనేవి దరి చేరనే చేరవు. వాళ్ళు పానం చేస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు, ఇంకా వింటుంటారు. పరమాత్ముడి కథలు వినటంలో తృప్తి అనేది లేదు, ఇంకా వింటుంటారు. తృప్తినే లేదు, ఇక తాగటమే పని, ఇంకా అమృతం. అటువంటి భగవద్భక్తులు జీవులకు ఈ భయం, శోకము, మోహము అనేవి అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. వీటితో నిత్యము పీడించబడే జీవులు
శ్రీహరి గాథలనే అమృత ప్రవాహాన్ని ఇష్టపడటం లేదు చాలామంది. ఇది నిజం. ప్రజాపతులకు ప్రభువైనటువంటి బ్రహ్మదేవుడు, సాక్షాత్ కైలాసాధిపతి భగవంతుడైనటువంటి శివుడు, స్వయంభువమునువు, దక్షుడు మొదలైన ప్రజాపతులు, సనకుడు మొదలైన నైష్ఠిక బ్రహ్మచారులు, మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, నారదుడు అనబడే నేను మాత్రమే కాకుండా వాగ్మయాన్ని అంతటినీ ఔపాసన పట్టినటువంటి బ్రహ్మవేత్తలెందరో ఆ పరమేశ్వరుని దర్శించాలని తపస్సును, ఉపాసనను, సమాధిని ఆచరించారు. కానీ సర్వసాక్షి అయిన ఆ పరమేశ్వరుడి దర్శనం వారికి లభించలేదు. వేదం అపారమైంది కదా, చాలా పెద్దది. దానిని అధిగమించడం అనేది ఎవరి వల్ల కూడా కాదు. అది పరబ్రహ్మ రూపం. అటువంటి వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వేత్తలు మంత్రాలలో బోధించబడినట్లుగా ఈశ్వరుడిని వజ్రం పట్టుకున్న ఇంద్రుడు, పాశం పట్టుకున్న వరుణుడు మొదలైన గుర్తులతో ఉన్న వేరువేరు దేవతా రూపాలతో ఉన్నట్లుగా యజ్ఞాల ద్వారా ఆరాధిస్తూ ఉంటారు. కానీ వారు కూడా ఆ పరమేశ్వరుడి తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. భగవంతుడైన శ్రీహరిని ఎవడైతే హృదయంలో ఆరాధిస్తాడో వాడికి శ్రీహరి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహంతో వాని మనస్సులో లోక వ్యవహారాలపైన, వైదిక కర్మలపైన గల దృఢమైన ఆసక్తి తొలగిపోతుంది. మానవుడికి అజ్ఞానంతో కామ్య కర్మలే పురుషార్థమనే భ్రమ కలుగుతుంది. ఆ కర్మల వల్ల లభించే ఫలాలను తెలిపే వాక్యాలు, అంటే వినటానికి ఇంపుగా ఉంటాయి అటువంటి వాక్యాలు. అటువంటి విన్నా కూడా ఇవి పరమాత్మ తత్వం యొక్క జాడనైన కూడా తెలపలేవు కదా. అజ్ఞానులు కోరికలతో కలుషితమైన బుద్ధి కలిగి ఉంటారు. అందుచేత వారు దేవతాత్పర్యాన్ని, అంటే వేద తాత్పర్యాన్ని తెలుసుకోలేక, వారికి అర్థం కాక వేదాల తాత్పర్యం కర్మలే అని చెబుతారు. అటువంటి వారికి స్వయం ప్రకాశ స్వరూపుడైన జనార్దనుడే తమ ఆత్మరూపంలో ఉన్నాడని, ఆ ఆత్మయే శాశ్వతమైన ఆనందలోకమని తెలియదు. నువ్వు భూమి అంతటా తూర్పు వైపు కోనల గల దర్భలను పరిచి ఎన్నో పశువులను వధించి నేను గొప్ప గొప్ప యజ్ఞాలను చేశాను అనే అభిమానంతో గర్వించి ఉన్నావు. ఉత్తమమైన కర్మ ఏదో నీకు తెలియదు కదా. శ్రీహరికి ప్రీతి కలిగించేదే కర్మ. శ్రీహరి యందు మనస్సు నిలిచేటట్లు చేసేదే విద్య. హరిర్దేహ మృతామాత్మ స్వయం ప్రకృతిరీశ్వర తత్పాదమూలం శరణం యతః క్షేమో నృణామిహ. శ్రీహరి జగాన్ని అంతా కూడా ప్రాణులకు ఆత్మ. ఆయనే జగత్కారణం. ఆయన పాదమూలమే ప్రాణులకు ఆశ్రయం, రక్షకము. ఆ ఆశ్రయాన్ని పొందే మానవులకు ఈ జన్మలోనే ఇక్కడ జీవన్ముక్తి కలుగుతుంది. సవై ప్రియతమశ్చాత్మ యతో న భయమణ్వపి ఇతి వేద సవై విద్వాన్ యో విద్వాన్ సగురుర్హరి. సర్వ ప్రాణులకు అత్యంత ప్రియమైనది ఆత్మ. అటువంటి ఆత్మ శ్రీహరియే. కనుక శ్రీహరి వల్ల ఏ కొంచెమైనా కూడా భయం కలగదు. శ్రీహరియే ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకున్నవాడే జ్ఞాని అవుతాడు. అటువంటి జ్ఞాని శ్రీహరి ఒక్కడే. ఆ జ్ఞానియే నిజమైన గురువు. ఓ పురుషశ్రేష్ఠ, ఇంతవరకు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని చెప్పాను. ఇప్పుడు శాస్త్రవేత్తలతో ఖచ్చితంగా
నిర్ణయించబడిన ఒక రహస్యాన్ని చెబుతున్నాను విను. ఒక మగలేడి చిన్న చిన్న గడ్డి పరకలను తింటూ పూల వనానికి వచ్చి అక్కడ ఆడులేడితో కలిసి విహరిస్తుంది. దానికి తొమ్మిదల గుంపు గానం అంటే ఎంతో ఇష్టం. చెవులు అప్పగించి వింటుంది. ఇంతలో ఇతర ప్రాణులను సంహరించి పొట్టపోసుకునే తోడేళ్లు అక్కడికి వచ్చాయి. వాటిని అది గమనించలేదు. చూసారా ఏమవుతుందో ముందుకి. మాధవాయ నమః.